అందరికీ నమస్తే. రవితేజ గారిది ఇరుముడు మూవీ అయితే వస్తుందన్నమాట ఆగస్టు 21న. సో ఈ రోజు ట్రైలర్ అనేది లాంచ్ అవుతుందండి కొత్తగా, ఓకేనా. మరి కొద్దిసేపట్లో రిలీజ్ అయిపోతుందిలేండి, అదేం ఇబ్బంది ఏం కాదు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది, ఏ జోనర్లో వస్తుంది, హర్రరా, థ్రిల్లరా, లేకపోతే దేవునికి సంబంధించిన భక్తికి సంబంధించిన మూవీయా అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది దేవుని భక్తితోనే వెళ్ళండి మూవీకి, ఓకేనా. దీంట్లో ఎటువంటి ఐటెం సాంగులు, గిలబాలు ఏమీ ఉండవు అనమాట. నార్మల్ చాలా చిన్న సినిమా అండి. సో సింపుల్గా అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క కంటెంట్ అనేది. ఇరుముడు మూవీ, ఓకేనా. రవితేజ గారి కొత్త మూవీ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అనమాట. పెద్దగా లోతుగా ఆలోచించాల్సినంత అవసరం ఏం లేదు, ఓకేనా. నార్మల్ సినిమా, ఓకే. సో చూసుకున్నట్లయితే ఇటీవల వదిలిన ఫుటేజ్, ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే ఆ మూవీలో దేవుని సాంగ్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. రవితేజ గారి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పాప రవితేజ గారి దగ్గరే ఉంటుంది, క్లారిటీగా తెలుస్తుంది అనమాట. కొన్ని దగ్గరలో అయితే ఆ పాప ప్రతి చోట్ల ఉంటుంది రవితేజ గారి పక్కనే. సో ఒక ఊరు ఉంటుందండి, ఆ ఊరిలో ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ప్రశాంతంగా జీవించే ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక అతను తాగుబోతాడు అనమాట. అది ఎవరో కాదు, తన తండ్రి, ఆ పాప తండ్రి రవితేజ గారు. సో వ్యసనాలకి బానిసయ్యి తాగుబోతుతనంలో ఉన్నప్పుడు మనోడు ఎలా మారతాడు ఏంటి అని చెప్పి కథనాంశం. దీనికి భాగంగా వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనోడు ఆ యొక్క కత్తిని ఎందుకు పట్టుకుంటాడు, సో కొంతమందిని ఎందుకు చంపుతాడు, చంపిన వెంటనే మనోడు అయ్యప్ప మాలల దీక్షలోకి ఎలా వెళ్తాడు 41 రోజులు. సో అదంతా మూవీలో మనం చూస్తామన్నమాట, ఓకే. నేను ఉన్నట్టు చెప్తున్నాను బ్రదర్. ఇది చాలా చిన్న స్టోరీ, చాలా చిన్న సినిమా. ఈ మూవీని కూడా ఒక లుక్ వేయండి, ఎందుకంటే చాలా ప్రశాంతమైన స్టోరీ. రవితేజ గారు బాగా సూపర్గా యాక్టింగ్ చేసేవాడు అనమాట. ఎటువంటి కల్మషం లేనోడు నార్మల్గా చూసుకున్నట్లయితే. సో మనకు ఎంటర్టైన్మెంట్ అనేది దీంట్లో ఉంటుంది కానీ లైట్గా. సో మరీ అంతగా ఏమి ఉండదండి. నార్మల్గా మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఈ యొక్క మూవీకి వెళ్ళండి. మూవీ చూసిన తర్వాత ఎవ్వరు బాలేదు అని చెప్పి అనరు. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు కూడా యావరేజ్ బ్రో, అది బ్రో అని చెప్పి అనంటే నాకు తెలిసి వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళుంటారు. ఆడ ఒకటి జరుగుతుంది, ఒకటి జరగబోయి ఇంకోటి జరుగుతుంది. వాళ్ళ మైండ్లో ఇంకొకటి ఉంటుంది, అక్కడ ఇంకోటి జరుగుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ దాన్ని మైండ్లోంచి డిలీట్ చేసింది. అది దేవుని సినిమా అండి. అయ్యప్ప మాలలో మనోడు ఎక్కువగా కనిపిస్తున్నాడు అనమాట మూవీలో. సో అది ఎందుకు మారుతాడు ఏంటి, ఆ యొక్క విధి టైం అనేది అతన్ని ఎలా మార్చుతుంది ఏంటి అని చెప్పి మనం మూవీలోనే చూస్తామన్నమాట. సమాజంలో ఉపయోగపడే స్టోరీ ఇది. దీన్ని కూడా ఎవరైనా సరే బాగాలేదు, యావరేజు అని చెప్పి అన్నారంటే వాళ్ళకి మూవీ చూడటం సరిగ్గా చేత కాదేమో. ఒకవేళ చూసినా కానీ వాళ్ళకి ఐటెం సాంగులు ఇవన్నీ ఉండాలేమో, నాకైతే అర్థమే కావట్లేదు. మీరు సినిమా వచ్చిన తర్వాత పబ్లిక్ టాక్ చూస్తారు కదా. నాకైతే మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. నేను డిసైడ్ చేయను కానీ, హిట్ అవుతుందని చెప్పి డిసైడ్ చేయను కానీ, సో అవకాశం ఉంది. 100% హోప్స్ అయితే పెట్టుకోమన్నా నేను, ఓకేనా. సో చూద్దామండి మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మూవీ చూసిన తర్వాతే మనం డిసైడ్ అవ్వాలన్నమాట. నేను నా ఎక్స్ప్లెనేషన్ అనేది రివ్యూ అనేది ఇస్తాను అనమాట, ఓకేనా. మూవీ చూసిన తర్వాత ఆగస్టు 21 వస్తుంది. ట్రైలర్ అనేది మరి కొద్దిసేపట్లో వదిలేస్తారనమాట. ట్రైలర్ చూసి కూడా వీడియో మీకు ప్రతి డీటెయిల్ని మీకు ఇస్తానమాట. ఫస్ట్ వదిలిన ట్రైలర్లో చూసుకున్నట్లయితే మీరు కత్తిని పట్టుకుంటాడు, కొంతమందిని చంపుతాడు అనమాట. వాళ్ళ పాపకి ఏదో అవుతుంది, అక్కడి నుంచి మనోడు తాగుబోతాడు అవుతాడు అనమాట. సో మనకు వాళ్ళ కూతురు వచ్చి నార్మల్గా తాగుడు మానే డాడీ అని అంటే మనోడు అయ్యప్ప దీక్షలోకి దిగేస్తాడు అనమాట. అయ్యప్ప అని అంటే బాలుడు అని అర్థం, ఓకేనా. అనేక పేర్లు ఉంటాయి. దానికి తగ్గట్టుగా తన పాపను పక్కన పెట్టారనమాట. చిన్న పిల్లని అంటే చిన్న బాలురాన్ని పెట్టారనమాట పక్కన. సో అయ్యప్ప అని అర్థం. చిన్న పిల్లలు అంటేనే అయ్యప్ప అండి ముందు మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే. సో అది ఈ మూవీ
ఇంతకు ముందు వచ్చిన మూవీస్ అన్ని ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పి శ్రీలలతో ఏదో ఐటమ్ సాంగ్లు తీసి రవితేజ గారు యావరేజ్ హిట్లతో కొట్టాడు అనమాట. ఈ మూవీని కూడా ఒక లుక్ చేయండి, ఇది పక్కా హిట్ అవుతుంది కన్ఫామ్డ్ ఖచ్చితంగా. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే మూవీ ఓవరాల్గా చెప్పాలంటే. ఒక తాగుబోతుడు ఆ విధంగా మారాడా, వావ్ అని చెప్పి అనుకోవాలి చాలా మంది. సో ఆ విధంగా తీసే అవకాశం ఉంది. సీట్ ఎడ్జ్లో కూర్చునే కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సీట్ ఎడ్జ్లో అండి, సీట్ లాస్ట్లో కాదు, సీట్ ఎడ్జ్లో కూర్చొని వావ్ ఎలా తీసాడు రవితేజ గారు. ఇలాంటి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్రత్యేకంగా నెటిజన్లు కానీ మళ్ళీ వచ్చి మూవీ మేకర్స్ వాళ్ళు తెలిపారనమాట. సో దీన్ని నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ యొక్క మూవీ అనేది వస్తుంది. ఓకే, సో ట్రైలర్ అనేది లాంచ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేసి మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. మొత్తానికి రవితేజ గారు కొత్త మూవీ తీస్తున్నాడు, ఇరుముడు మూవీ ట్రైలర్ అనేది వస్తుంది. ఓకే, ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.